ఏంటి రయ్యి? ఈ కత్తులు కట్టాలతో మీకెంద్ర పని? మిమ్మల్ని అగా అడుగుతా అంటే ఎవడు సప్పుడు చేయడు. దోస్తుగా నన్ను చంపిన వాళ్ళని చంపేందుకు జమ చేసినాం. ముండ్లని చూస్తేనే దడుచుకునేటోనివి మన నమ్మితో లొల్లి పెట్టుకున్నావంటేనే పానం కింద మీద అవుతుంది. ఇప్పుడు కత్తిని పట్టినవంటే నువ్వే తవల పోతున్నావో తెలుస్తుందా? ఏ తవల పోతున్నావో తెలుస్తుంది. ఏమైతుంది? మా అయితే సత్తం తీసుకుపోయి మా దోస్తుగాల పక్కన బొంద పెట్టండి. ఏంటని మనది తిరువద్దురా రే, ఇంకే సాబులు నేను చూడలేనురా, చూడలేనురా. అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా. మా అయ్యవి కాదు వచ్చండ్రా. ఆయన మీ దోస్తుగాళ్ళు ఇక్కడి ఓర్రా. రాత్రిలో పోయిన సూర్యుడు అద్దన్న పొద్దటికి మళ్ళొచ్చినట్టు మీ బిడ్డ లెక్క మళ్ళా మన ఇంటికి తిరిగత్తారా. పెండ్లు ఎప్పుడన్నా? ఎల్లుండే అమ్మ. ధరణుడారా? ఉన్నాడు బాబాయ్. రాండ్రి. ధరణి ఇంజమాం వాళ్ళ నాయన వచ్చిండు. ఏందే ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఓ మాట చెప్పిపోదామని వచ్చిన. దానికి చెప్పుడెందుకే, మేము అర్థం కదా. ఆడున్నప్పుడు అంటే వచ్చేటోళ్ళరా, ఇప్పుడు అట్లా లేదు కదా. సరే వస్తాం, పెళ్ళికైతే రండి. సరే వస్తా అక్క. అరే పెళ్ళైతే జోర్దార్గా చేద్దాం రా. నేను రాజకీయం కోసం తప్పులు చేసిన, కానీ పాపాలు చేయలే. ఇంట్లో బంగారం అసుంటి పెండ్లాన్ని పెట్టుకుని ఇంకో ఆడదాన్ని చూసుడే నీచం. అసుంటిది దానికోసం జనం పానాలు తీసుడేంద్రా. ఆడదాని జోలికోయి 10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క సాగు చచ్చిండు. పురాణాలను మించిన బతుకులా మనయి. నిన్ను గాని పెద్ద తప్పు చేసిన. అరే ధరణి, నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా?
మరి ఎవరా పిల్ల? ఆ? ఆ తర్వాత వేరే పోరగాన్ని లవ్ చేసింది.